నేను యాక్చువల్‌గా ఇంతవరకు వాడుతున్న ఫోన్ ఇది. ఇప్పుడు కొత్తగా కొన్న ఫోన్ తోటి వీడియో చేస్తున్నాను. నాకు మీరు నమ్మరు, ఈ కొత్త ఫోను కన్నా పాత ఫోనే చాలా అందంగా ఉన్నట్టు, కంఫర్ట్‌గా ఉన్నట్టు, చాలా లవ్లీగా ఉన్నట్టు. ఇది యాక్చువల్‌గా దీనికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ యాక్చువల్‌గా. బట్ అయినా నాకు పాతదే చాలా బాగుందనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అనేది ఒకసారి పక్కన పెడితే, ఒక 4, 5 ఏళ్ళు వాడిన ఒక ఫోన్ కన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్‌ని దాదాపు దానికి 5, 6 రెట్లు అడ్వాన్స్డ్ వెర్షన్ ఫోన్ కొత్తగా కొన్నా కూడా పాతదే నాకు అంత అందంగా, ఆనందంగా, ఆప్యాయంగా అనిపించినప్పుడు, 25 ఏళ్ళు ఒక ఇంట్లో పుట్టి, పెరిగి, ఆ ఇంట్లో అక్కతోటి, అన్నయ్యతోటి, తమ్ముడితోటి, చెల్లితోటి, అమ్మతోటి, నాన్నతోటి, మేనమామతోటి, మేనత్తతోటి అనుబంధాలు ఏర్పరచుకున్న ఆడపిల్లకి హఠాత్తుగా పెళ్ళయి అత్తారింటికి వచ్చినప్పుడు వెనక్కి పుట్టింటికి మనసు మళ్ళకుండా ఎలా ఉంటుంది? అత్తారింట్లో కన్నా కొత్త ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ఎలాగైతే ఇందులో ఏం అర్థం కాకుండా ఉంటాయి, అలాగే అత్తారింట్లో ఏ గదిలో ఏముందో తెలియదు, వంటింట్లో ఏముందో తెలియదు, కాఫీ ఎలా పెట్టాలో తెలియదు, డికాషన్ ఎలా వేయాలో తెలియదు, అత్తగారికి ఏమో పందారు తక్కువ తెలియదు, మామగారికి పందారు ఎక్కువ తెలియదు, టమోటా పచ్చడి ఎవరికి ఎలా చేయాలో తెలియదు, పలచగా చేయాలా అత్తగారికి, కొంచెం గట్టిగా చేయాలా మామగారికి, దోశలు పలచగా చేయాలేమో మరిది గారికి. ఇన్ని ఉన్నప్పుడు ఎంత కాదనుకున్న కొత్త కోడలకు కూడా ఆ ఇంట్లో కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉన్నప్పుడు దాన్ని తిరగేయండి, తిక్కగా ఉంటుంది. అందుకని కోడల్ని ఎవరైతే కూతురుగా చూసుకుంటారో, ఎవరైతే ఒక భార్యని తమ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తన జీవితంలోకి వచ్చింది అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు కలగలిపి వచ్చారని ఏ భర్త అయితే అనుకుంటారో, నాకు తెలిసి చాలా గొప్ప మంచి ఏమంటామంటే లైఫ్ని ఆ ఆడపిల్లకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అల్లారుముద్దగా పెంచుకున్న ఆ పేరెంట్స్ యొక్క ఆశల దీపమైన, కంటికి రెప్పగా చూసుకున్న ఆడపిల్లని ఈ ఇంటికి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఆ పేరెంట్స్ ఆనందపడతారు అనుకోగలడం నాకు తెలిసి సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అవుతుంది.